దాషా. హాయ్ స్టెఫీ. పద ఆడుకుందాం. చాలా సరదాగా ఉంది. లేదు 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 దాషా, నీ ఆట స్థలానికి వెళ్ళు. బై బై. బై. ఇవి మీ ఆట స్థలాలు అమ్మాయిలు. సరే. అయ్యో. బై దాషా. బై స్టెఫీ. ఇది చాలా బాధాకరం. సరే, చిత్రాలు గీయడానికి సమయం. ఇదిగో తీసుకో. ఇది నీ కోసం. నువ్వు బ్రష్ తో గీయవచ్చు. మరియు ఇది నీ కోసం. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. దాషా, పట్టుకో. అది మంచి ఆలోచన. Oopsies. Ouch! ఏమిటి? ఓహ్, హాయ్. ఇది అంగీకరించలేనిది. నీ ఆట స్థలానికి తిరిగి వెళ్ళు. సరే. బై స్నేహిత. అల్పాహార సమయం. మీ భోజనాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలు. అది బాగానే ఉంది, కానీ పాలు ఎక్కడ? ఏమిటి నిజమైన ఆవు? ధన్యవాదాలు. ఆవు. నీ అల్పాహారం దాషా. అది అసహ్యంగా ఉంది. చాలా పెద్ద బర్గర్. చాలా బాగుంది. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. Oopsies. హాయ్. స్టెఫీ, నువ్వు ఇక్కడ ఉండలేవు. నీ ఆట స్థలానికి తిరిగి వెళ్ళు. సరే, బై. బై. ఇప్పుడు బాగుంది. మళ్ళీ కాదు. కథ సమయం. ఒకప్పుడు లబుబు అనే రాజకుమార్తె ఉండేది. ఆమె ఒక ఇంట్లో ఉండేది, చాలా బన్నీలతో. ఇది మన అవకాశం. మనం ఏదో చేయాలా? అయ్యో, ఇది చాలా బలంగా ఉంది. ఇది నా వంతు. వావ్, నేను చేశాను.
ఏమైంది? అబ్బాయిలు, మీరు ఏదైనా చేస్తున్నారా? ఏమీ లేదు. సరే పిల్లలు, ఇది క్రాఫ్ట్ సమయం. హాయ్, నేను ఒక సర్ప్రైజ్ డెలివరీ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. అవును, ధన్యవాదాలు. ఓ, ఎవరో తలుపు దగ్గర ఉన్నారు. నేను వెంటనే వస్తాను. సరే. మనం కలిసి ఏదైనా నిర్మించాలా? ఖచ్చితంగా మనం ప్రయత్నించాలా? ఓ, ఇది నా కోసం సర్ప్రైజ్ ఏమైనా? మనం నిర్మించబోతున్నాం ఒక వంతెన. ఎలా ఉన్నావు స్టెఫీ? నేను బాగున్నాను. లోపల ఏముందో ఆశ్చర్యంగా ఉంది. సీతాకోకచిలుకలు. నేను వాటిని పట్టుకోవాలా? వెళ్దాం. ఇది మన చివరి అవకాశం. దాష, అద్భుతమైన టీం వర్క్. అమ్మాయిలు మళ్ళీ నిజమైన స్నేహితులు కలిసి ఉండాలి. సరే అమ్మాయిలు, మీరు నిజమైన స్నేహితులని నిరూపించారు. మీరు ఇప్పుడు కలిసి ఆడుకోవచ్చు. ఇవి మాయా ఇల్లు. ఇవి పెరగడానికి మీరు వాటిని ఎక్కువగా అవసరం. నెంబర్ 11, 2, 3. వావ్, బాగా చేశావు. మాయా యొక్క శక్తి. మీ ఇల్లు చాలా పెద్దవి అయ్యాయి. బాగా చేశారు పిల్లలు. నా ఇల్లు ఆకుపచ్చగా ఉంది. నా ఇల్లు గులాబీ రంగులో ఉంది. నా ఇల్లు నీలి రంగులో ఉంది. అమ్మాయాలు, నాకు ఒక ఐడియా ఉంది. 24 మెనస్ గంటల కార్డ్బోర్డ్ హౌస్ ఛాలెంజ్ ఆడుదామా? మరి చూడండి, ఛాలెంజ్ సులభం. మనం మన రంగు ఫర్నిచర్ కనుగొని ఇళ్లను అలంకరించాలి. నా రంగు గులాబీ. దశ, నీవు నీ ఇల్లును ఆకుపచ్చ ఫర్నిచర్ తో అలంకరించాలి. స్టెఫా, నీలి రంగు ఫర్నిచర్. కానీ అమ్మాయాలు, త్వరపడండి. కేవలం 10 నిమిషాలే ఉన్నాయి. సమయం ఇప్పుడే మొదలవుతోంది. నీలం. నేను నీలం కోసం చూస్తున్నాను. దీన్ని చూడండి, ఎంత అందమైన బాత్టబ్. ఇది బాగా కనిపిస్తోంది. నాకు నచ్చింది. దీన్ని ఉపయోగించవచ్చు. ఎంత పెద్ద గది? నీలం కోసం చూద్దాం. నేను చాలా నీలం చూస్తున్నాను. ఇక్కడ చాలా నీలం ఉంది. మొదలు పెడదాం. వచ్చి వెళ్ళు. వావ్, ఒక గిటార్. బాగుంది, తీసుకుందాం. వావ్, ఒక నీలి టెడ్డీ బేర్. ఇది చాలా అందంగా ఉంది మరియు ఇది నీలం. వావ్, మరకాస్. ఎన్నో నీలిరంగు వాయిద్యాలు. స్టెఫా, సాక్సోఫోన్. నాకు ఇది నచ్చింది. నీలి బొమ్మలు. అద్భుతం. వావ్, ఒక నీలి దీపం. సూపర్. ఒక నీలి బంతి మరియు ఒక నీలి కారు. చాలా బాగుంది. నిన్ను చూసి గర్విస్తున్నాను. నీలి బ్యాట్మాన్ మరియు ఒక నీలి ఏనుగు. హే మిత్రులారా, ఇది ఎవరో మీకు తెలుసా? ఆహా, స్టిచ్. ఈ గరిక పక్షి కూడా నీలం.
ఇది ఒక నీలి గరిక పక్షి. ఆరా, ఇవి చాలా అరుదైనవా. నీవు చాలా అదృష్టవంతురాలు, స్టెఫా. ఇంత పెద్ద లోలీపాప్ మరియు ఇది నా రంగు. స్టెఫా, నీవు దీన్ని తినాలని ఖచ్చితంగా అనుకుంటున్నావా? లేదు, ఇది జంక్ ఫుడ్. నేను దానికి మించిన దాన్ని కనుగొంటాను. అవును పిల్లలు, జంక్ ఫుడ్ చాలా అనారోగ్యకరం. మిమ్మల్ని మాతో తీసుకుపోతాం. ఓహ్, ఇది ఉపయోగపడవచ్చు. అది చాలా నీలం. నాకు త్వరపడాలి. నాకు అనిపిస్తోంది మేము చాలని నీలి వస్తువులను సేకరించాము. త్వరపడదాం. అలంకరణను ప్రారంభిద్దాం. ఎంత మృదువుగా ఉంది. అసలు కర్ఫెట్ లాగా ఉంది. ఎంత సౌకర్యవంతంగా ఉంది. మిత్రులారా, ఇల్లు నచ్చిందా? నీలి ఏనుగును తీసుకుందాం. ఈ కారును ఎక్కడ ఉంచాలి? ఆహా, నాకు తెలుసు. ఇల్లులో ఆడేందుకు ఒక బంతి మంచి ఐడియా. ఇప్పుడు గిటార్ సమయం. ఇప్పుడు నువ్వు నాతో ఉండాలి. ఇప్పుడు మనకు నీలి బొమ్మలు మరియు వాయిద్యాల మొత్తం సేకరణ ఉంది. మిత్రులారా, మీరు ఇల్లు కూడా ఇష్టపడితే వీడియోకి లైక్ చేయండి. వావ్, బంతులు. పర్ఫెక్ట్. ఇక్కడ నిజంగా చాలా చల్లగా ఉంది, కానీ నాకు ఏదో జోడించాలి. ఇది చాలా ఈజీ పనిలా ఉంది. ఇప్పుడు నా వంతు వచ్చింది. గులాబీ రంగు వస్తువులు చూడటం. ఇదే నాకు కావాల్సింది. బాగుంది. ఇది నా ఇంట్లో ఒక కార్పెట్ అవుతుంది. వావ్, ఇక్కడ ఎంత గులాబీ బొమ్మలు ఉన్నాయో చూడండి. అందరూ మీకు ఇష్టమైన రంగు ఏది? ఈ గులాబీ వస్తువు ఉపయోగపడవచ్చు. మీకు గులాబీ నీలం కన్నా ఎక్కువ ఇష్టమైతే ఈ వీడియోకు లైక్ చేయండి. నేను చాలా అందమైన గది పొందబోతున్నాను. నన్ను చూడండి, నేను చాలా బలవంతుడిని. నేను మీకు సహాయం చేయగలనా? అవును, ఖచ్చితంగా మీరు చేయవచ్చు. ఇంకా చాలా గులాబీ అనే విషయం లేదు. లేదు లేదు లేదు, ఈ రోజు ఇతర ప్లాన్స్ ఉన్నాయి. అయ్యో, ఈ రోజు నీ దినం కాదు. మనం అలంకరణను ప్రారంభిద్దాం. మొదట కంబల. ఇప్పటికే బాగానే కనిపిస్తుంది, కానీ ఏదో కొరవ ఉంది. ఏమి కొరవున్నదో నాకు తెలుసు. ఇది అద్భుతంగా ఉంది కదా. నేను ఏదైనా ఆకుపచ్చని విషయాన్ని కనుగొనాలి. దాస, ఇప్పుడు నీ వంతు. ఇన్ని ఆకుపచ్చని వస్తువులు చూడు. ఆకుపచ్చ కళ్ళద్దాలు నీకు ఎలా అనిపిస్తుంది? వావ్, నాకు ఇది ఇష్టం, కానీ ఇది నాకు అవసరం లేదు. నాకు ఇది ఇష్టం మరియు నేను దీనిని తీసుకుంటాను. వావ్, మరొక దెయ్యం, కానీ ఇది ఆకుపచ్చని రంగులో ఉంది. ఇది చాలా బరువుగా ఉంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆకుపచ్చ పాము. భయపడవద్దు, ఇది విస్ఫోరితం కాదు. ఇది నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. మోసల. మనం వాడిని తీసుకెళ్దాం.
ఇంకో ఆకుపచ్చని వస్తువుల కోసం వెతుకుదాం. ఆకుపచ్చ డోనట్, దీన్ని కూడా తీసుకుందాం. నాకప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఆకుపచ్చవే. ముందుగా భద్రత. సరే, అలంకరణ సమయం. అవును, మనం కార్పెట్ నుండి ప్రారంభిద్దాం. ఇది చాలా మృదువుగా ఉంది. ఇది చాలా హాయిగా ఉంది. వావ్, ఇది ఎంత అందంగా తయారైందో చూడండి. నాకు చూడాలనుంది. ఇక్కడ కాస్త చీకటిగా ఉంది. ఇది ఇంకా బాగా అయింది. దాసా, నీవు నిజమే. ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంది. మరియు నేను కొన్ని లైట్లు కూడా జోడిస్తాను. ఇవి ఎంత అందంగా తయారయ్యాయో. నీలం, గులాబీ మరియు ఆకుపచ్చ. మీకు మంచి గది ఉంది. ఓహో, అది ఏమిటి? లోపల ఏముంది? ఈ పెట్టెను ఎలా తెరవాలా? నాకు తెలియదు. వీరు ఇక్కడ కారణం కోసం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ కళ్ళు ఏమిటి? ఓహ్, అవును. దాసా, నీది తీసుకో. అవును, ఇది సరిపోతుంది. సరే, ఇప్పుడు నీ వంతు. అవును, ఇది సరిపోతుంది. మన పొడవైన గోళ్లను చూడు. మన ఇళ్లను కలుపుదామా? అద్భుతమైన ఆలోచన. హలో 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 హలో, నేను నిన్ను వినగలుగుతున్నాను. సరే, దాషా, దానిని తీసుకో. హలో. హలో, నేను నిన్ను వినగలుగుతున్నాను. నువ్వు నన్ను వినగలవా? అవును. వానియా కిడ్స్ కి చందా పొందండి. ఎలా ఉన్నావు? ఈరోజు ఆట గురించి ఏమిటి? మీరు సరదాగా ఉన్నారా? అవును, మేము సరదాగా ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హాయ్. హలో హలో, కార్డ్బోర్డ్ సినిమాకి స్వాగతం. నేను మరియు నా బృందం దీన్ని సృష్టించాం. 1 2 3 టికెట్లు దయచేసి. అది $10 అవుతుంది. లేదు లేదు లేదు, కార్డ్బోర్డ్ మాత్రమే. ఓహ్, నాకు ఒక ఆలోచన ఉంది. నేను చిత్రలేఖనం చేయడం ఇష్టపడతాను. ఓహ్, మీకు ప్రతిభ ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కొంత విరామం తీసుకుందాం. తాజా ఆరోగ్యకరమైన పాప్కార్న్. హలో. హాయ్, మీరు నేడు ఏమి ఇష్టపడతారు? నా కోసం ఒక చిన్న పాప్కార్న్ దయచేసి. నాకు అదే. నేను పెద్దది తీసుకుంటాను. నా వద్ద కొంత డబ్బు ఉంది. 1 2 3 4 5 16. వావ్! చాలా ధన్యవాదాలు. పాప్కార్న్ గురించి ఆసక్తికరమైన విషయం. పాప్కార్న్ 5,000 సంవత్సరాల కంటే పాతది. న్యూ మెక్సికోలో కనుగొనబడింది. అది ఆహారం మరియు అలంకరణ కోసం ఉపయోగించబడింది. పురాతన సంస్కృతుల ద్వారా
కార్యక్రమాల కోసం పాప్కార్న్ మాలలు ధరిస్తారు. ధన్యవాదాలు. స్వాగతం. హాయ్, మీ టికెట్లు. సరే, మంచిది. నాకు ఒకటి ఉంది. సరే, మీ గది సంఖ్య 5. మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. మీరు కాసేపు వేచి ఉండండి. ఏమిటి? మీ స్వంత ఆహారాన్ని తీసుకురావడం అనుమతించబడదు. మా కార్డ్బోర్డ్ సినిమాలో కార్డ్బోర్డ్ ఆహారం మాత్రమే అనుమతించబడుతుంది. స్వీట్స్ మీకు మరియు మీ దంతాలకు హానికరం. ఊప్స్ సారీ, నేను దీన్ని మళ్ళీ చేయను. నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? అవును, ఇప్పుడేం పోవచ్చు. ఎవా ఆలీస్, దయచేసి నా కోసం వేచి ఉండండి. అమ్మాయిలు, మీరు నా కోసం ఎందుకు వేచి లేకపోయారు? రా దాషా, సినిమా ప్రారంభం అవ్వబోతుంది. క్షమించండి, దయచేసి నేను ఏమీ చూడలేను. మీరు సినిమాకు చాలా పొడవైన హెయిర్ స్టైల్తో రాకూడదు. ఇది మీ వెనుక కూర్చున్న వ్యక్తులకు వీక్షణంను అడ్డుకుంటుంది. ఈ కార్డ్బోర్డ్ అలంకరణ చాలా పొడవుగా ఉంది, నేను చూడలేను. ఇది కొంచెం చిన్నగా చేద్దాం. ఇప్పుడు సందర్శకులకు మంచి వీక్షణ ఉంది. అసహ్యంగా ఉంది. కార్డ్బోర్డ్ ఆహారం తినడానికి కాదు. అలీస్, దాషా, నేను దీనికన్నా ఎక్కువ తినదగిన దాన్ని వెతుకుతాను. ఓకే. గైస్, నాతో రండి. డోర్ 5, డోర్ 4, డోర్ సంఖ్య 3, డోర్ సంఖ్య 2 మరియు 1. ఓహ్, ఈ కార్డ్బోర్డ్ కళను చూడండి. నా మరియు అమ్మాయిల కోసం కొన్ని స్నాక్స్ ఎంపిక చేయడానికి సమయం. 1, 2, 3, 4, 5, 6. మంచి వాసన వస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉంది. అమ్మాయిలు సంబరపడతారు. నాకెంతో ఇదేననిపిస్తోంది. డైనోసార్ అనే పదం అర్థం గల గ్రీకు పదాల నుంచి వచ్చింది. భయంకరమైన ఉడత. వారు మెసోజోయిక్ యుగంలో నివసించారు. ఇది ట్రయాసిక్, జురాసిక్ మరియు క్రిటేసియస్ కాలాలుగా విభజించబడింది. ఇది నా సినిమా కాదు గైస్. ఏమిటి? అది ఏమిటి? సహాయం! ఓ లేదు, నా ఆహారం. ఇది 4వది కాదా? లేదా సంఖ్య 5? అవును, అది 6 అని అనుకుంటున్నాను. రోబోట్లు దుమ్ము రేణువంత చిన్నవిగా ఉండవచ్చు, లేదా కారు అంత పెద్దవిగా ఉండవచ్చు. కొన్ని రోబోట్లు వారి అనుభవాల నుండి నేర్చుకోవచ్చు. దీన్ని కృత్రిమ మేధస్సు అనే నైపుణ్యంగా అంటారు. ఈ సినిమా ఏమిటి? కార్డ్బోర్డ్ రోబోట్ల గురించి సినిమా. ఇది నా సినిమా కాదు. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఇది నాకు పక్కన ఉంచు, నేను తిరిగి వస్తాను. ఓకే. అక్కడ త్వరగా రా. బాత్రూమ్ త్వరగా ఉపయోగించడానికి మాత్రమే, వీడియోలు తీయడం లేదా ఫోన్లతో ఆడుకోవడం కోసం కాదు. దయచేసి త్వరగా చేయండి. నేను ఏదో వినిపోయాను.
లబుబు అనే పేరును దాని సరదా స్వభావాన్ని చూపడానికి ఎంచుకున్నారు మరియు సులభంగా పలికే ధ్వని పాత్రకి ఉన్న వ్యక్తివేషమైన స్వభావానికి సరిపోవడానికి లబుబు ఒక మహిళా పాత్ర. ఓ అవునా హాయ్ ఈ సినిమా ఏమిటి? ఇది నా సినిమా కాదు. దాషా నువ్వేనా? ఈవా ఈవా ఈ సమయం అంతా నువ్వెక్కడ ఉన్నావు? దాషా నువ్వు నమ్మవు, నేను తప్పిపోయాను మరియు మా గది సంఖ్యను మర్చిపోయాను. ఈవా నాకు అనిపిస్తుంది ఇది నంబర్ 2 తలుపు. సరే వెళ్దాం. ఇది మా సినిమా కాదు దాషా. అవును ఈ సినిమా బిడ్డల గురించి. దాషా నీ పాప్కార్న్ తీసుకో. దాషా ఎక్కడ ఉంది? దాషా మరి ఈవా అవి ఎక్కడ ఉన్నాయి? సినిమా ముగిసింది. దాషా నాకు అనిపిస్తుంది మా గది సంఖ్య 5. ఈవా దాషా మీరు ఎక్కడ ఉన్నారు? సినిమా ముగిసింది. అది ఒక పొడవాటి కథ అలిస్, మేము మీకు ఇంకొక రోజు చెబుతాము. ఇప్పుడే వెళ్దాం. హాయ్, నా కార్డ్బోర్డ్ ఐస్ క్రీమ్ షాపులోకి స్వాగతం. అమ్మాయిలు కొంచెం కార్డ్బోర్డ్ ఐస్ క్రీమ్ తీసుకుందాం. లేదు ధన్యవాదాలు, అవసరం లేదు దాషా. నేను కార్డ్బోర్డ్ ఆహారానికి పెద్ద అభిమానిని కాదు. మీకు ఏది కావాలి? ఇది మరియు ఇది. అయ్యో చేదుగా ఉంది. నేను చెప్పాను దాషా, కార్డ్బోర్డ్ ఆహారం తినడానికి కాదు. అమ్మాయిలు కార్డ్బోర్డ్ సినిమా సరదాగా ఉంది, కానీ మేము చాలా అరుదుగా కలిసి ఉన్నాము ఎందుకంటే మేము మా గది సంఖ్యను మరచిపోయాము. ఇలాంటి చల్లగా ఉన్న ప్రదేశంలో కూడా కలిసి ఉండటం మరియు నియమాలను పాటించడం ముఖ్యం. మనం ఒకరినొకరు చూసుకుందాం. స్టెఫీ బాధ్యతగా ఉండాలి. నీ బొమ్మలు సర్దేసి పడుకోవడానికి సిద్ధంగా ఉండు. లేదు 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 ఎంత నాటి పిల్లవాడివిలే. ఆమెను కార్డ్బోర్డ్ ప్రపంచానికి తీసుకెళ్ళా. అయ్యో స్టెఫీ నువ్వు అక్కడున్నావా? స్టెఫీ ఎక్కడున్నావు? ఇది ఏ స్థలం? నేను కార్డ్బోర్డ్ షాపింగ్ మాల్ లో ఉన్నాను. వెండింగ్ మెషిన్ అక్కడికి తోను. బాగా చేయండి. మీకేమి కావాలి? రా, ఎంతసేపు మమ్మల్ని వేచి చూస్తా? లేకపోతే నాతోనా? నాకు తినాలి. సరే త్వరగా చెయ్యు. ఇంకా వేగంగా. విలంబానికి క్షమించండి అమ్మరు. మొదటి ఆర్డర్. నాకు ఒక చీజ్ బర్గర్ కావాలి దయచేసి. నాకు కొంత ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. నాకు చికెన్ నగెట్స్, సాస్ కూడా ఇవ్వగలరా? మీ ఆర్డర్లు తీసుకుందాం. దయచేసి అక్కడ కూర్చోండి. దయచేసి త్వరగా చేయండి. నాకు ఆకలిగా ఉంది. త్వరగా చెయ్యు. అయ్యో నాకు ప్రయత్నించనివ్వండి అమ్మాయిలు. చెత్తగా ఉంది. ఘోరంగా ఉంది. ఇది తినడానికి పనికిరాదు. మనం వెళ్దాం. రెండమ్మాయిలు. అది చాలా దురదృష్టకరం. నేను నా వంతు ప్రయత్నించాను. మరుసటిసారి బాగా చేస్తాను. హాయ్, నాకు ఆర్డర్ ఇవ్వాలి. పేచి ఉన్నందుకు సాలి. ఈ రోజు మీకేం కావాలి? నాకు ఒక డోనట్ కావాలి, కానీ ఆరోగ్యకరమైనది కావాలి. నా స్పెషల్ పాలకూర డోనట్ ఎలా ఉంటుంది? బాగుంది.
ముందుగా మనకు ఒక గుడ్డు కావాలి. తరువాత కొంత పిండి వేసుకోవాలి. తగినంత పరిమాణంలో ఉప్పు, తాజా ఆకుపచ్చని పాలకూర మరియు కొద్దిగా పాలు. ఇప్పుడు కలపాల్సిన సమయం. అయిపోయింది. పింక్ రంగులో ఉన్నది. పాలకూర డోనట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని అలంకరించిన. మీకు ఏది కావాలి? ఆలు, చాక్లెట్, చెర్రీ మరియు పిస్తా. నాకు చెర్రీ కావాలి. సరే, మీ డోనట్ సిద్ధంగా ఉంది పోలీస్ గారు. అద్భుతంగా ఉంది, ధన్యవాదాలు. వీల్కోలు. పోలీస్ గారు లాగా ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఎంపికలు ఎంచుకోండి. క్షమించండి, ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధం. వెంటనే వస్తున్నాను. వేచి ఉన్నందుకు ధన్యవాదాలు. ఏం కావాలి? నాకు ఒక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కావాలి ప్లీజ్. కొన్ని క్షణాలు వేచి చూడండి. ముందుగా స్ట్రాబెర్రీతో మొదలు పెట్టాం. తరువాత కొంత పాలు కలుపుతాం మరియు కొంత స్ట్రాబెర్రీ సిరప్ కూడా. దాదాపు అయిపోయింది. కొంత విప్పిడ్ క్రీమ్ వేసుకోవాలి. మీ మిల్క్ షేక్ సిద్ధంగా ఉంది. మీకు ఇది ఎలా ఉంది సూపర్ హీరో గాను? ధన్యవాదాలు, నాకు నచ్చింది. ఇప్పుడు ప్రపంచాన్ని రక్షించే సమయం వచ్చింది. నాకు బాగా చేశానని అనిపిస్తోంది. మీకు ఎలా అనిపించింది? అయ్యో, ఇది ప్లే జోన్. అందరూ సరదాగా ఆడుకుంటాం. ఇప్పుడు రండి పోదాం. చూడండి నేనేమి తెచ్చానో. పోదాం. అయ్యో, ఎవరక్కరా? చెడు పని చెయ్యడం తప్పు. అది ఎప్పుడూ చెడు ఫలితాలకి దారితీస్తుంది. అయ్యా ఆపు. అయ్యా ఆపు. అలా చేయకూడదు. అలా చెయ్యకు. అలా చెయ్యకు. వద్దు వద్దు. ఆపు ఆపు. అట్టుకున్నాను. చాటిపాటి పిల్లాలా? గట్టిగా ఆడటం, బొమ్మలు విసరటం చెడు పని. పరిచొద్దాం. అవును, బాయ్. అయ్యా ఆగు. బొమ్మలు సర్దుకోవాలి కదా. అది సరైంది కాదు. నేను ఇంటికి వెళ్ళాక నా గదిలోని బొమ్మలన్నీ సర్దేస్తాను. ఇది చివరిది. నేను చాలా బాగా చేశాను. ఈ గందరగోళాన్ని సర్దరుడు. మీ గదిని ఎప్పుడు సర్దుకోవడం మర్చిపోకండి అందరూ. అదేమిటి? ఈ కార్డ్బోర్డ్ మాల్ నుండి బయటపడడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మా నాన్నను, నా గదిని చాలా మిస్ అవుతున్నాను. లోపలికి పోదాం అందరూ. అయ్యో స్లైమ్. ఇతర ఇది నిజంగా నా గదా? నాన్న, చివరికి నిన్ను కనుగొన్నాడు. హలో స్టెఫీ, పడుకోబోయే ముందు మనం పుస్తకం చదువుటల్లా? చాలా మంచి ఆలోచన నాన్న. ఒక కథను ఎంచుకుందాం స్టెఫీ. ఎందుకు పుస్తకంలోని అన్ని పేజీలు ఖాళీగా ఉన్నరి? ఎందుకంటే కార్డ్బోర్డ్ ప్రపంచంలో స్టెఫీ పుస్తకాల్లో చిత్రాలు ఉండవు. నాకిది నచ్చడం లేదు. నాకిది అస్సలు నచ్చడం లేదు.
మాట్లాడటానికి సమయం లేదు, పడుకునే సమయం అయింది. శుభరాత్రి స్టెఫీ. ఈ మంచం చాలా అసౌకర్యంగా ఉంది. దీనికి అలవాటు పడు స్టెఫీ. నువ్వు ఇక్కడ చాలా చాలా కాలం ఉండాల్సి ఉంటుంది. లేదు, నా అసలు ప్రపంచానికి నేను తిరిగి వెళ్ళిపోవాలి. నన్ను వెళ్ళనివ్వండి. స్టెఫీ, నువ్వు తిరిగి వచ్చావు. ఇప్పుడు పడుకునే కథ చెప్పే సమయం, తర్వాత నిద్ర. ఇంకా కాదు నాన్న. ముందుగా చదవడం, పడుకునే ముందు నా బొమ్మలు సర్దుకోవాలి. చాలా బాగా చేసావు స్టెఫీ. నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది. భూమిపై ఎప్పుడైనా జీవించిన అతి పెద్ద జంతువుల్లో ఒకటి. మీ బొమ్మలు ఎప్పుడు సర్దుకోండి. ఇది మంచి అలవాటు. నాన్న, నాకు ఇంకొక చెప్పవా? పచ్చకింద స్టెగోసారస్ తోక చివరను ఇలా అంటారు. శుభోదయం. ఎంత అందమైన రోజు. ఇక్కడ నిద్ర లేవడం అద్భుతంగా ఉంది. నేను ధనవంతుడిని అయినా పేదవాడిని అయినా ప్రతిరోజు నిద్ర లేవడం నాకు సంతోషంగా ఉంది. నా స్నానం చేసే సమయం. ఇది ఎంత సరదాగా ఉంది. నా గోల్డెన్ షవర్ కి నేను సిద్ధం. ఇదిగో వచ్చేసింది స్టెఫీ. ఈ తరహా ట్రీట్మెంట్స్ నాకు చాలా ఇష్టం. నా షవర్ కి ఏమైంది? ఏమిటి, మీరు బిల్లు చెల్లించలేదా? ఏమీ లేదు, నాకు ఒక ఐడియా ఉంది. నా వద్ద లావిష్ షూస్ లేవు, కానీ ఇవి సరిపోతాయి. కొంచెం మాయాజాలం చేర్చుకుందాం. నా వద్ద లావిష్ దుస్తులు లేవు. నేను ఏం చేయాలి? నాకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి ఎంపిక చేసుకోవడానికి. ఇది నా స్టైల్ కాదు. నా వద్ద లావిష్ దుస్తులు లేవు, కానీ సృజనాత్మకత ఉంది. ఇది నుండి ఏదైనా తయారు చేద్దాం. వావ్, ఇది ఎంత అందంగా ఉంది. వావ్, నేను నా దానిని మించి చేశాను అని అనుకుంటున్నాను. ఈ కాంతిని కాస్త చూడండి. అద్భుతం. నాకు నా జుట్టు కాస్త సవరించుకోవాలా? అది ఎంత క్యూట్ గా ఉంది. కూరగాయలతో మేకప్ చేద్దాం. సరే. అల్పాహార సమయం. అయ్యో, నేను ఆకలిగా ఉన్నాను. త్వరగా. ఏమీ లేదు మిస్, నేను మీకు రుచికరమైన అల్పాహారం చేస్తాను. నాకు కూడా బాగా ఆకలేస్తోంది. మనం ఏమన్నా తయారు చేద్దాం. పర్ఫెక్ట్. ఇది అయిపోయిందని అనుకుంటున్నాను. బాగుంది. చూద్దాం. ప్రత్యేక క్రీమ్.
నా ఇష్టమైన బ్యాక్ ప్యాక్. నాకు ఇది అవసరం. నేను కొన్ని పుస్తకాలు పెడతాను. పాఠశాలకు వెళ్ళే సమయం వచ్చింది. ఈ కార్కు ఇంజిన్ కూడా లేదు, కానీ నేను స్ప్రింటర్ అనేది మంచి విషయం. నన్ను వేచి చూడు. శుభోదయం పిల్లలు. ఈ రోజు మీరు స్వేచ్ఛ విషయంపై ఏదైనా చిత్రించాలి. అదేం కావాలంటే కావాలి. అప్పుడు నేను స్థిర చిత్రాలు గీయబోతున్నాను. నాకు చాలా మంచి ఆలోచన ఉంది. నా పుచ్చకాయ నిజంగా బాగా వస్తుంది. ఇది చాలా సులభం మరియు సరదాగా ఉంది. ఓహ్ లేదు, నా టాబ్లెట్ బ్యాటరీ అయిపోయింది. నేను విసిగిపోయాను. ఓహ్ ఆలోచన. పిల్లలు, ఏమ జరుగుతుంది? సరిగ్గా ప్రవర్తించండి. ఓహ్ ఇది కేవలం ఒక బొమ్మ. ఎవా, నువ్వు ఏమి గీయటమా? నేను స్థిర జీవితం గీయటము, పుచ్చకాయలతో ఒక జార్. ఓహ్ వావ్, ఇది ఎవా. మరి నీ గురించి ఏమి స్టెఫీ? నీ గీయటము ఎక్కడా? నీ దగ్గర టాబ్లెట్ ఎందుకు ఉంది? ఇది కళా తరగతి అవునా? ఇది తీసుకోవాల్సి వస్తుంది. తర్వాతిసారి క్యాన్వాస్ మరియు సరైన పరికరాలు ఉపయోగించు. ఫుట్బాల్ ఆడటానికి సమయం. ఓహో ఈ బంతి పగిలినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా నాకు అది నచ్చలేదు. ఈ బంతి చాలా బాగుంది కుర్రాళ్ళు. నువ్వు దాన్ని పంచుకోనడానికి ప్లాన్ చేస్తున్నావా స్టెఫీ? అవును ఖచ్చితంగా. ఆడుకుందాం. పిల్లలు, ఎప్పుడూ గుర్తుంచుకోండి, పంచుకోవడం అంటే దయ చూపడం. మధ్యాహ్నం భోజన సమయం. అవును, పోయేద్దాం. ఇది భోజనం సమయం. త్వరపడు. లేదు, తీసివేయి. లేదు, నిజంగా త్వరగా చేయండి. నాకు ఇంకేదో తెచ్చుకోండి. ఆమె ఎంత డ్రామా చేస్తుందో. నాకు ఇంకేదో తెచ్చుకోండి. ఇది నాకు ఏది నచ్చదు. ఎవా, నాకు కొంచెం ఇచ్చే వీలు ఉందా? ఖచ్చితంగా. చాలా వేడిగా ఉంది. సహాయం. ఇది తీసుకో. ఓహో చాలా బాగుంది. స్నాక్ కోసం ధన్యవాదాలు ఎవా, కానీ నా దగ్గర మరింత మంచి ఆలోచన ఉంది. బాగుంది. వావ్, ఇది అద్భుతంగా కనిపిస్తుంది. ఎవా, తినుకోని. ధన్యవాదాలు. బయటి సంపద కాదు, ఇది ముఖ్యమైనదా? అది నీలోని దయ. మరియు నేను దీనిని తీసుకుంటాను.